ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. దోర్నాల మండలం బొమ్మలాపురం గండి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరగడాన్ని పొలాలకు వెళ్తున్న రైతులు చూశారు. పెద్దపులి సంచారాన్ని సెల్ ఫోన్లో రైతులు చిత్రీకరించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో గండి చెరువు పరిసర ప్రాంత రైతులు మరియు రైతు కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పోనీ పోనీ అది ఆడేది పెద్దది అమ్మ సౌండ్ చేయమ్మా పోయిద్ది లాగా పోనీ వెళ్ళిపోని తీసుకొని బా. ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దోర్నాల మండలం బొమ్మలాపురం గండి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరగడాన్ని పొలాలకు వెళ్తున్న రైతులు చూశారు. పెద్దపులి సంచారాన్ని సెల్ ఫోన్లో రైతులు చిత్రీకరించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో గండి చెరువు పరిసర ప్రాంత రైతులు మరియు రైతు కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మిరావలి అందిస్తారు. మిరావలి, ఇప్పుడైతే అక్కడ ప్రకాశం జిల్లాలో ఎక్కడైతే పెద్దపులి సంచరిస్తుందో అక్కడికి అటవీశాఖ అధికారులు చేరుకున్నారా? ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? ప్రకాశం జిల్లాలో తరచుగా ఇటీవల కాలంలో ఏదైతే పెద్దపులి సంచారం అనేది కనిపిస్తూ ఉన్నదేనైతే చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నేడు కూడా ఏదైతే పొలాలకి ఏదైతే రైతులు కూలి పొలాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్దపులి అనేది సంచారం అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. మనం విజువల్స్ లో కూడా అది చూడొచ్చు. అయితే ఏదైతే పెద్దపులి సంచారం గతంలో కూడా కనిపిస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు కొంత నిర్లక్ష్యం అయితే వహిస్తున్నారనేది చెప్పుకోవచ్చు. ప్రతి సందర్భంలో కూడా రైతులు ఏదైతే నివాసం ఉంటున్నటువంటి స్థలాలతో పాటు ఏదైతే అక్కడే గేదెలను కట్టి వేసుకుంటున్న ప్రాంతాల్లో పెద్దపులి రావడంతో పాటు పెద్దపులి కొన్ని జీవులను కూడా హతమార్చినటువంటి పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకుంటున్నటువంటిది ఉంది. అయితే ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షిస్తాము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కొంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని అయితే కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే నేడు ఏదైతే రైతులు పొలాలకు వెళ్తుంటే పొలాల వెంటనే అది దాని పక్కన గట్ల పక్కన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు వెంటనే సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. వెంటనే ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి పెద్దపుల్ని కూడా తరలించినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. శాలని మొత్తం మీద చూసుకున్నట్లయితే పెద్దపులి తరచు కనపడుతున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు నిర్వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి ఖచ్చితంగా ప్రాణాపాయం ఉంటుందని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు కూడా ఎంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. చాలని రైట్, థ్యాంక్ యూ మిరావలి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల మద్యం డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతుంది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న ఓక్స్ ఫామ్ హౌస్ లో మైనర్స్ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. పార్టీలో సుమారు 50 మంది మైనర్లు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసి రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇక డ్రగ్ టెస్టులో 2 మైనర్లకు గంజాయి పాజిటివ్ వచ్చింది. అలాగే 8 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఈ పార్టీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మొయినాబాద్ పోలీసులు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్లో మైనర్ల మద్యం డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతోంది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న ఓక్స్ ఫామ్ హౌస్లో మైనర్స్ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. పార్టీలో సుమారు 50 మంది మైనర్లు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసి రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇక డ్రగ్ టెస్ట్లో 2 మైనర్లకు గంజాయి పాజిటివ్ అని వచ్చింది. అలాగే 8 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఈ పార్టీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మొయినాబాద్ పోలీసులు. పట్టుబడిన వారిలో 12 మంది యువతులు 38 మంది యువకులు ఉండగా వీరిలో చాలా మంది మైనర్లే ఉన్నారని పోలీసులు తెలిపారు. అధిక డబ్బు ఈజీ మనీకి అలవాటు పడి ఫార్మ్ హౌస్ ఓనర్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఒక్కరికి 1300 రూపాయల ఎంట్రీ ఫీజుతో మద్యం గంజాయి డ్రగ్స్ అని యువతకు ఎరవేశాడు. అయితే పోలీసుల ఎంట్రీతో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. అధిక డబ్బుకు అలవాటు పడి యువతను పక్కదారి పట్టిస్తున్న ఫామ్ హౌస్ ఓనర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన కీలక పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. లక్షలాది బీసీ అభ్యర్థులు ఓటర్ల భవిష్యత్తు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్ని విచారించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్లో ఉన్నందున అక్కడ తేల్చుకొని రావాలని సుప్రీంకోర్టు చెబుతుందా లేక ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టే హైకోర్టు నిర్ణయం ఉండవచ్చని కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయాలను బట్టే తదుపరి ప్రక్రియలు కొనసాగనున్నాయి. బీసీ రిజర్వేషన్ల విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ను ఈ నెల 9న జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులను అటు పార్టీ నేతలను ఆదేశించారు. ఇటు కాసేపట్లో అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై అయితే సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, సుప్రీంకోర్టులో ఎలాంటి వాదోపవాదనలు చేయబోతున్నారు దీనికి సంబంధించి? ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంది, స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా
సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు పలువురు జెడ్పీటీసీ ఆశావాహులు, ఎంపీటీసీ ఆశావాహులు, సర్పంచ్ ఆశావాహులు సన్నద్ధమయ్యారు. అయితే 42% రిజర్వేషను బీసీలకు ఇవ్వడం పట్ల కోర్టుకు ఆశ్రయించడము, ఇటు హైకోర్టుకు ఆశ్రయించడం, ఇటు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువడించనున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మించకూడదని కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ యొక్క రిజర్వేషన్ల పర్సెంట్ 67%కు పెరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఈ యొక్క నేపథ్యంలోనే విచారణ చేస్తుంది. అయితే ప్రభుత్వం కూడా అందుకు వాదనలు గట్టిగానే సుప్రీంకోర్టులో వినిపించాలని ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఏకంగా ఢిల్లీకి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వాకేటి శ్రీహరులు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి న్యాయ కోవిదులతో, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. అయితే ప్రభుత్వ పరంగా వాదించడానికి అభిషేక్ సింఘ్వి, అదేవిధంగా సిద్ధార్థ్ దూవే ఇలాంటి వాళ్ళను హైకోర్టు సుప్రీంకోర్టులో వాదించడానికి ప్రభుత్వం ఆ న్యాయవాదులను ఏర్పాటు చేసుకుంది. బలమైనటువంటి న్యాయవాదులను, వాళ్ళ వాదనను వినిపించాలనేది కూడా ఒక ప్రభుత్వం నుంచి వాళ్ళకు న్యాయవాదులకు కూడా సూచనలు వెళ్ళాయి. ఈ యొక్క నేపథ్యంలో మరి సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ యొక్క బీసీల బౌతల్యం తేలినటువంటి తీర్పు రాబోతుంది, బీసీలంతా కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పరంగా డిప్యూటీ సీఎం ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చారు. అంతా కూడా లెక్కలు చేశాం, కులగణనలు చేశాం, అంత డాటా అంతా మా దగ్గర ఉంది, ఎంపారికల్ డాటా మా దగ్గర ఉంది, కాబట్టి దాని ప్రకారం ఏం చేశాము, దానికి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశాము, అసెంబ్లీలో తీర్మానం చేశాము, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. కాబట్టి ఈ యొక్క బిల్లులను అటు రాష్ట్రపతి దగ్గరికి, ఇటు గవర్నర్ దగ్గరికి పంపించాము. మరోసారి స్పెషల్ సమావేశం పెట్టాము. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది కూడా మరోసారి కూడా గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించాము. అయినా కానీ గవర్నర్ దగ్గర నుంచి కానీ, రాష్ట్రపతి దగ్గర నుంచి కానీ ఎలాంటి రిప్లై రాకపోవడం, ఆ బిల్లును ఆమోదించలేకపోవడం వల్లే జీవో తీసాము. ఈ జీవో కూడా తీసుకొచ్చాము. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని చట్టసభలో చర్చించిన తర్వాత, అన్ని పార్టీల తీర్మానం చేసిన తర్వాతనే ఈ యొక్క జీవోను కూడా తీసుకొచ్చామనేది కూడా ప్రభుత్వం వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వము ఈ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల వారీగా కూడా కులగణన చేసింది. ఇవన్నిటి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, డాటా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవి టెక్నికల్గా చెల్లుబాటు అవుతుంది. బీసీలకు ఎంత జనాభా ఉంటే అంత వాటా ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి 56% ఉన్నా కానీ 42% రిజర్వేషన్లు చేస్తామని ఎన్నికల ముందు చెప్పాం, హామీకి కట్టుబడి ఉన్నాం, అందుకే చేస్తున్నామనేది కూడా ప్రభుత్వం బలంగా వాదన వినిపించేందుకు అడ్వకేట్లను కూడా, బలమైన అడ్వకేట్లను కూడా రంగంలోకి తిప్పింది. అయితే సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వెలువడబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఒకవేళ ప్లాన్ ఏ, ప్లాన్ బిని ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ప్లాన్ ఏ అంటే ఈ రకంగానే రిజర్వేషన్లు కంటిన్యూ అయ్యి అటు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఆబ్జెక్షన్ చెప్పకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఎన్నికలు జరుగుతాయి. 42% బీసీలకు కేటాయిస్తారు, 42%తోనే ఎన్నికలకు పోతారు. ఒకవేళ ఈ యొక్క 42% చెల్లుబాటు కాకపోతే, బీసీలకు చెల్లుబాటు కాకపోతే ప్లాన్ బిని కూడా అనుసరించాలని చూస్తుంది. ప్లాన్ బిలో భాగంగా ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ రిజర్వేషన్లో 42% బీసీలకు ఉంది, అందులో 20% కుదిస్తారు. 22%తోని మళ్ళీ ఎన్నికలకు పోతారు. ఆ 22% అంటే 20% ఎక్కడైతే కుదిస్తారో, ఎక్కడైతే బీసీలు ఉంటారో అక్కడ వేరే జనరల్ లేకపోతే ఇంకో జనరల్ రిజర్వేషన్ అవ్వడమో, జనరల్ మహిళా రిజర్వేషన్ అవ్వడమో ఏదో అవుతే అక్కడ మళ్ళీ బీసీలకే టికెట్లు ఇచ్చే విధంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా వ్యూహం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క తీర్పును బట్టి, అంటే సుప్రీంకోర్టులో ఏ యొక్క తీర్పు ఇస్తే ఆ యొక్క తీర్పును అనుసరించి హైకోర్టు ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే ముందుగానే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో 8వ తేదీకి విచారణ వాయిదా వేశారు. అయితే ఈ యొక్క నేపథ్యంలోనే మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి ధర్మిల ఇప్పుడు ఈ యొక్క దానిపైన చర్చ జరుగుతుంది, ఈ యొక్క వాదనలు జరుగుతున్నాయి. ఈ యొక్క వాదనలపైన సుప్రీంకోర్టు మరి కాసేపట్లోనే తీర్పు ఇవ్వబోతుంది. ఈ యొక్క తీర్పులో ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే
ఈ సుప్రీంకోర్టు తీర్పు పైన పలువురు రాజకీయ విశ్లేషకులు కానీ న్యాయ నిపుణులు కానీ చెప్తా ఉన్నారు. అయితే హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తీర్పిస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టులోనే కొట్టిపారేస్తుందా, అసలు రిజర్వేషన్ల అంశం పైన ఏం తీర్పు ఇవ్వబోతుంది, అసలు సుప్రీంకోర్టు ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది, ఎలాంటి తీర్పును వెలువరచబోతుంది, ప్రభుత్వ పరంగా న్యాయవాదులు ఏ రకంగా వాదనలు వినిపించబోతున్నారు అనేది కదా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే దీనికి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఒక తీర్పు వెలువడనుంది. ఇది కొట్టేస్తుందా, లేకపోతే స్టే ఇస్తుందా, లేకపోతే చెల్లుబాటు కాదని చెప్తుందా, లేకపోతే మరోసారి హైకోర్టులోనే ఆశ్రయించి హైకోర్టు ఏం తీర్పిస్తుందో దాన్ని బట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకు రమ్మని చెప్తుందా అనేది మాత్రం ఇంకా ఒక స్పష్టత అయితే లేదు. మరి కాసేపట్లో ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. శాలిని, రాజ్రెడ్డి, అలాగే హైకోర్టులో ఇటు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు బీసీ నేతలు. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటికే బీసీ నేతలు కానీ ప్రభుత్వ పరంగా కూడా ఇప్పటికే బీసీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ కూడా అందరూ ఇంప్లీడ్ కావాలి, వివిధ రకాలైనటువంటి పార్టీలు అసెంబ్లీలో మద్దతు తెలిపాయి, అన్ని పార్టీలు కూడా ఇంప్లీడ్ కావాలి, అసెంబ్లీలో ఉన్నటువంటి మూడ్ ఆఫ్ సిచ్యువేషన్నే మనము పూర్తిగా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళాము, దాన్ని ఆమోదం తెలుపుకున్నాము, అఖిలపక్షం కూడా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు ఆకాంక్ష ఏదైతుందో ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షనే మనం బిల్లు రూపకంగా ముందుకు తీసుకొచ్చాము. కానీ గవర్నర్ దగ్గర ఆ బిల్లు ఆమోదం తెలపలే కాబట్టి ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వ పరంగా జీవో తీసుకొచ్చాము. ఈ జీవోకు అందరూ ఇంప్లీడ్ కావాలి, ఇదంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా 42% బీసీలకు ఇవ్వాలని వాదన వినిపిస్తుంది కాబట్టి ఈ యొక్క ఇంప్లీడ్ అయ్యాము. మిగతా వాళ్ళు కూడా ఇంప్లీడ్ కావాలి, ప్రభుత్వం దీన్ని పర్యవేక్షిస్తూ ఉంది. ఎవరు కూడా సుప్రీంకోర్టుకు బీసీ నేతలు అయినా అదేవిధంగా పొలిటికల్ పార్టీలు కూడా ఇంప్లీడ్ కావాలనేది కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందు పెడతా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టులో బీసీలు కూడా ఇంప్లీడ్ అయ్యారు, కులగణన చేశారు, ఎంపారికల్ డాటా ఉంది. ఇదన్నిటి నేపథ్యంలోనే ఈ యొక్క జీవో తీసుకొచ్చారు. అన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండానే మొదటి నుంచి న్యాయపరమైన చిక్కులు రాకుండానే డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఎవ్రీథింగ్ అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ ఏమేం చేయాలో అన్నీ చేసింది ప్రభుత్వ పరంగా. న్యాయ చిక్కులు రాకుండా మొదటి నుంచి చూసుకుంది కాబట్టి అందరు కూడా బీసీ నేతలు కూడా ఇంప్లీడ్ కావాలి. అసలు గతంలో కూడా ఇలాంటి డాటా లేదు, డాటా లేకుండా రిజర్వేషన్లు ఇచ్చి ఆ జీవో తీయడం వల్ల ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఎంపారికల్ డాటా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అవ్వదు అనేది కూడా బీసీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు బీసీ నేతలు జీవోకు అనుకూలంగా తీర్పు రావాలని అనుకుంటున్నారు, మరోవైపు ఏమో ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. మరి సుప్రీంకోర్టులో ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది, ప్రభుత్వం తర్వాత ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారబోతుంది. శాలిని, అలాగే రాజ్రెడ్డి, టు బీసీ రిజర్వేషన్లకైతే అనుకూలంగా 3 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో ఆర్ కృష్ణయ్య అలాగే విహెచ్ మాజీ ఐఏఎస్ చిరంజీవులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సుప్రీంకోర్టు తీర్పుపై ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో తదుపరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా మీరు చెప్తున్నటువంటి వాళ్ళు బీసీల ఆకాంక్ష నెరవేర్చేందుకు బీసీలో ఉన్నటువంటి వారికి న్యాయం జరగడానికి కోసము సమాన వాటా సమాన న్యాయం జరగడానికి కోసం ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు కేటాయించాలని మొదటి నుంచి వీళ్ళు మాట్లాడుతున్న వారే ఆర్ కృష్ణయ్య అయితే అసలు మొత్తం బీసీల పక్షాన పోరాడినటువంటి నేత. విహెచ్ హనుమంతరావు అయితే కూడా ఎప్పటికప్పుడు బీసీ వాదాన్ని వినిపించినటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి బలమైన నేత. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు ఈసారి కాకుండా మళ్ళోసారి న్యాయం జరగదు, ఈసారి ప్రభుత్వం అనుకూలంగా జీవో తీసింది కాబట్టి ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఇంప్లీడ్ కావాలి అనేది కూడా కోర్టుకు ఇంప్లీడ్ అయ్యారు, సుప్రీంకోర్టుకు. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు దాటకూడదు, 50% రిజర్వేషన్లు దాటకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో వైపు ప్రతిపక్ష పార్టీలేమో ఇదంతా కూడా ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వము ఇదంతా కావాలని జీవో తీస్తుంది, ప్రతిపక్షాలపైన ఆరోపణలు నెట్టాలని చూస్తుంది అనేది కూడా ప్రతిపక్షాల మాట. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ మాట ఏంటంటే ఖచ్చితంగా మేము హామీ ఇచ్చాము, హామీకి నిలబడి ఉన్నాం, కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము జీవో ఇచ్చాము. అటు కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర ఇటు గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి మేము ఎవరైతే బీసీల ఆకాంక్ష నెరవేర్చాలని హామీ ఇచ్చామో అందులో భాగంగానే 42% కోసము జీవో నెంబర్ 9 ఇచ్చామనేది కూడా కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంటే ప్రభుత్వం ప్రతిపక్షాల పార్టీలపైన ఎలా బురద జల్లాలి అనేది అధికార పార్టీ చూస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు తీర్పు ఏ రకంగా రాబోతుంది
రాబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది, సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్కొక్క పార్టీ అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీలు స్పందించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో న్యాయ నిపుణులతో న్యాయ కోవిధులతో చర్చించారు. అసలు ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఈ 42% ఇంప్లిమెంట్ కావాలంటే ఇంకా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఇప్పటికే బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకేటి శ్రీహరి నిన్ననే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో వెళ్ళిన తర్వాత న్యాయ నిపుణులతో న్యాయ కోవిధులతో చర్చించారు. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది. ఇదంతా కూడా తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా రాబోతుంది, ఏ విధంగా రాబోతుంది, ఎట్లా ఉండబోతుంది అనేది కూడా సుప్రీంకోర్టు తీర్పు పైన సర్వత్రా ఇంట్రెస్ట్, ఆసక్తి అయితే తెలంగాణ వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి. అల్పపీడన ప్రభావంతో నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముదోల్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా బైంసా గడ్డన్న ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో బైంసా పట్టణంలోని బైపాస్ మార్గంలోని వివేకానంద చౌక్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంకు వెళ్లే వంతెన నీట మునిగింది. దీంతో ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. స్థానికులు, రైతులు అటువైపు వెళ్లకుండా అధికారులు కట్టడి చర్యలు తీసుకున్నారు. అల్పపీడన ప్రభావంతో నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముదోల్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా బైంసా గడ్డన్న ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో బైంసా పట్టణంలోని బైపాస్ మార్గంలోని వివేకానంద చౌక్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంకు వెళ్లే వంతెన నీట మునిగింది. దీంతో ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. స్థానికులు, రైతులు అటువైపు వెళ్లకుండా అధికారులు కట్టడి చర్యలు తీసుకున్నారు. ఇటు నిర్మల్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ బైపాస్ వంతెన అయితే నీట మునిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శాలిని, గడ్డన్న వాగు ప్రాజెక్టు విస్తృతంగా పరిశీలిస్తుంది. ఎగువ ప్రాంతాల మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో పాటు ఇక్కడ లోకల్ గా గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారి కిందికి 22,500 క్యూసెక్ల నీళ్లు కిందికి వెళ్ళడం జరుగుతున్నది. అయితే ఈ అతి వర్షాల తోటి ఇక్కడ పంట నష్టంతో పాటు ఇక రైతుల కోసం చెప్పాలనుంటుంది. యాక్చువల్గా పత్తి పంట 10 ఎకరానికి 10 నుంచి 15 కుంటాల పంట పండుతుంది. సోయా 8 నుంచి 12 కుంటాల దిగుబడి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ అతి వర్షాలతోటి పత్తి పంట నష్టపోయింది. అంతేకాకుండా ఈ సోయా పంట చేతికొచ్చిన పంట నష్టపోతున్నట్టు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం 5,382 రూపాయలు మద్దతు ధర ప్రకటించినా కానీ ఇక్కడ పంట పండించే పరిస్థితి లేదు. కనీసం పంటకు పెట్టిన కూలీలు కూడా వెళ్లే పరిస్థితి లేదని కనిపిస్తుంది. రైతులది వర్షాలు నిండా ఉంచినట్లు మనకు సమాచారం ఉన్నది. కూలీలు కూడా వెళ్లే పరిస్థితి ఇక్కడ కనిపిస్తలేదు. రైతుల కోసం అంతా ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విజయవాడ ఎనికిపాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఎనకపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడుతుండటంతో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.